హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ శ్రీ దుర్గా, యువర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. సో చాలా మందికి ఏంటంటే IVF లో ఇంజెక్షన్స్ తీసుకోవడం చాలా పెయిన్ఫుల్ గా ఉంటుందా అని ట్రీట్మెంట్ చేసుకోవడానికి భయపడతారు. ఇది ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటేనే చాలా మంది పేషెంట్స్ కుండే భయం అనమాట. సో ఎక్కడ ఇంజెక్షన్స్ తీసుకోలేకపోతామో అనే అసలు ట్రీట్మెంట్ కే రారనమాట చాలా మంది. సో బేసిక్ గా మనం IVF లో ఇచ్చే ఇంజెక్షన్స్ ఏంటంటే గొనాడోట్రోపిన్స్ అనమాట. అవి RFSH అంటాము. RFSH యూజువల్లీ HMG ఇంజెక్షన్స్ కానీ అవి మనం ఇస్తూ ఉంటాము. సో ఈ గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అనేవి మనము సబ్క్యూటేనియస్ గానే ఇస్తామన్నమాట. సో చిన్న నీడిల్తో మాత్రమే ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్స్ అంత పెయిన్ఫుల్ గా అయితే ఉండదండి. అండ్ మనం చేసేది మోస్ట్ కామన్ గా యాంటగోనిస్ట్ ప్రోటోకాల్ అని చేస్తుంటాము. సో దీంట్లో ఏంటంటే Day 5 or Day 6 నుంచి థర్డ్ ఇంజెక్షన్ ఒకటి సెట్రోరెలిక్స్ అని యాడ్ అవుతుంది. సో ఇవన్నీ మరీ అంత పెయిన్ఫుల్ ఇంజెక్షన్స్ అయితే కాదు. సో ఓన్లీ ఇంజెక్షన్స్ పెయిన్ ఉంటుందేమో అని భయపడి మనం ట్రీట్మెంట్ చేసుకోకుండా ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొక థింగ్ ఏంటంటే మనకి ఎన్ని డేస్ ఉంటుంది అనేది ఇంజెక్షన్. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి IVF లో 8 to 12 days ఉంటుంది అనమాట ఇంజెక్షన్స్. సో బేస్డ్ ఆన్ పేషెంట్కి ఉన్న నెంబర్ ఆఫ్ ఎగ్స్ కానీ వాళ్ళకి వచ్చిన రెస్పాన్స్ బట్టి కానీ అండ్ గ్రోత్ ఏ డేకి వచ్చింది దాన్ని బట్టి ఎన్ని డేస్ ఇంజెక్షన్స్ అనేది ఉంటుందండి. కొంతమందికి 9th డేకే రావచ్చు, కొంతమందికి 10 to 12 days కూడా పట్టొచ్చు అనమాట గ్రోత్ రావడానికి. సో 8 to 12 days ఇంజెక్షన్స్ ఇచ్చాక అడిక్వేట్ గ్రోత్ ఆఫ్ ఎగ్స్ వచ్చిన తర్వాత మనము ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాం అనమాట. ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చేసి ఎగ్ పికప్ అనేది ప్లాన్ చేస్తాము. సో ఈవెన్ ఎగ్ పికప్ కూడా మనం అండర్ ఎనెస్థీషియా మత్తీషి చేస్తాం కాబట్టి ఎగ్ పికప్ కూడా మీకు పెయిన్ అనేది ఉండదు. అండ్ పోస్ట్ ఎగ్ పికప్ అయిన తర్వాత కూడా మైల్డ్ డిస్కంఫర్ట్ అనేది 1 to 2 days ఉంటుంది అనమాట. సో IVF అంత పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఏం కాదండి. ఇంజెక్షన్స్ డెఫినెట్గా ఎవరైనా తీసుకోగలుగుతారు. సో పెయిన్ గురించి మాత్రం మీరు తీసుకోవడానికి హెసిటేట్ చేయకండి. అండ్ ఇప్పుడు మనకి రీసెంట్గా నీడిల్ ఫ్రీ ఇంజెక్షన్స్ కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. సో హోప్ ఫ్యూచర్లో నీడిల్ ఫ్రీ IVF అనేది కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది ఇట్లా ఇంజెక్షన్స్ భయపడే వాళ్ళకి. సో హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ టు యూ అండి. థ్యాంక్ యూ.